తెలంగాణలో రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16, 18, 19వ తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించబోతున్నట్లు సమాచారం. 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలలో ప్రధాని మోదీ సభలకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. 3 లోక్సభ స్థానాలను కవర్ చేస్తూ ఒక్కో సభ పెట్టాలని భావిస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోదీ పర్యటన డీటెయిల్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ లో అందిస్తారు. విక్రమ్. కవిత, తెలంగాణ బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మనం చూసుకోవచ్చు, ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు అగ్రనేతల పర్యటనలంతా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. రేపు అమిత్ షా హైదరాబాద్ పర్యటించబోతున్నారు. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత సోషల్ మీడియాకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్తో సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 34,000 పైస్తీలకు బూత్ కమిటీలు ఉన్నాయి. బూత్లకు సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు 32,000 వరకు కమిటీలను పూర్తి చేసుకున్నారు. వాటికి ఇన్ఛార్జీలను కూడా నియమించుకున్నారు. దాదాపుగా 50,000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ సభ అయిపోగానే ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ సమావేశంలో పాల్గొంటారు. దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ నేతల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొంత పార్టీలో వెన్నుపోట్ల భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకరు వెన్నుపోట్లు పొడుచుకోకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి పార్టీ అగ్రనేతలు సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలో సమన్వయ లోపంపై బీజేపీ అగ్రనేతలకు ఒక రిపోర్ట్ కూడా అందించారు. ఈ రిపోర్ట్ మీదనే రేపు ప్రధానంగా బీజేపీ నేతలతో మాట్లాడే అవకాశం ఉందంటూ స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చూసుకుంటే ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. 3 బహిరంగ సభలు ఉండే అవకాశం ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో 15 నుంచి 19వ తేదీ వరకు ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. అందులో 3 రోజుల పాటు 3 బహిరంగ సభలు తెలంగాణలో ఉండబోతున్నాయి. ఒకటి జగిత్యాలలో నిర్వహించబోతున్నారు. జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి జగిత్యాలలో సభ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్కు సంబంధించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 పార్లమెంటుకు సంబంధించి నాగర్ కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మరో సభ మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మల్కాజ్గిరిలో సభ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, బీజేపీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మిగతా 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంతా కొత్త నేతలను తీసుకుని వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ కానీ, నల్గొండ నుంచి సైదిరెడ్డి కానీ, అదేవిధంగా ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు కానీ ఈ 3 నేతలకు కూడా టికెట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యినట్టు ప్రచారం జరుగుతుంది. మిగతా 8 స్థానాలకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలో ఉండే అవకాశం ఉంది. ఎన్నికల కమిటీ సమావేశం పూర్తి కాగానే దాదాపుగా మిగతా 8 స్థానాలను కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. మెదక్ నుంచి కొంత అంజిరెడ్డి, రఘునందన్ రావు మధ్య కొంత పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి ప్రకటిస్తారన్నది కొంత ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.